అటువంటి వసంత నవరాత్రుల్లో నిన్నను మనం ఒక అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకాన్ని చూశాం. నవరస నటభామిని అన్న పేరుతో. ఇవాళ నేను భగవద్గీత ప్రసంగానికి ఇప్పుడు నేను చేసే ప్రసంగానికి భేదం ఉందని మీరు అనుకోక్కర్లేదు, రెండు ఒకటే. ఎందుచేత అంటే వసంత నవరాత్రుల యందు అమ్మవారి వైభవాన్ని ఒకసారి మనం స్తుతి చేయవలసి ఉంటుంది. నిన్నను మనం చూసినటువంటి నాట్య కార్యక్రమం, నృత్య కార్యక్రమం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి విశేషమేం కాదు. అది చాలా చాలా గొప్ప సిద్ధాంతం. ఎందుచేత అంటే అది అమ్మవారికి సంబంధించినటువంటి నాట్యంలా, నవరసాలు అమ్మవారు ఆవిష్కరించినట్లు, అమ్మవారి జీవితంలో అనేక ఘట్టాలని సమన్వయం చేస్తూ ఆవిడ చరిత్రలోవి నవరసాలకి వాటిని ప్రాతిపదికగా తీసుకుని 9 రసములను అమ్మవారు ఎలా ఆవిష్కరించిందో చూపించడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ మీరు ఒకసారి కొంచెం దాని వెనక ఉండేటటువంటి రహస్యాన్ని ఒకదాన్ని గమనిస్తే, ఈ లోకంలో ఎవ్వరూ అనాథ అన్న పదాన్ని పొందకుండా ఉండాలి అన్నది జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అయినటువంటి తల్లిదండ్రుల యొక్క లక్షణం. అసలు ఒక గడుసు కవి అన్నాడు, లోకంలో అనాథ అంటూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే, అనాథుడు అనాథ అనబడినటువంటి వాడు వేరొకడు లేడు అన్నాడు. ఎందుచేత అంటే అనాథ శబ్దాన్ని ఎవరికి ప్రయోగిస్తారంటే, తల్లి కాని తండ్రి కాని తల్లిదండ్రులు ఇరువురు కాని లేకపోతే అనాథ అంటారు. నాకు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నాకు తల్లిదండ్రులుగా ఉంటే నేను అనాథనెలా అవుతాను? నేను అనాథను కాను. కానీ పరమేశ్వరుణ్ణి కాపాడడానికి ఆయనకి లేరు తల్లిదండ్రులు, కాబట్టి అనాథ అంటూ ఉంటే ఆయనేనేమో కానీ మేం కాదు అన్నారు. కానీ అలా అన్వయం అవుతుందా? పరమేశ్వరుడు అనాథ కాడు, పరమేశ్వరుడు కూడా సనాథుడే. ఎందుచేతో తెలుసా అండి? ఆయనని ఆవిడ కాపాడుతుంది, ఆవిడని ఆయన కాపాడతాడు. ఆయనని ఆవిడెప్పుడు కాపాడింది అంటే, హాలాహల భక్షణం చేసినప్పుడు తన యొక్క మంగళసూత్ర ప్రభావంతో, సౌభాగ్య వస్తువులైనటువంటి చెవి తాటంకముల యొక్క ప్రభావంతో అమ్మవారు పరమశివుని యొక్క ఆయుర్దాయాన్ని రక్షించింది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు అదే మాట. పోతన గారు భాగవతంలో అంటారు, మంగళసూత్రమునెంత మదినమ్మినదో అంటారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విషద కరాళం యక్షేళం కబళతవత కాలకలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటారు సౌందర్యలహరిలో. అమ్మవారి యొక్క తాటంకముల చెవిపోగులున్నాయే అవి ఐదోతనానికి గుర్తు. అమ్మవారి యొక్క ఐదోతనానికి గుర్తైనటువంటి చెవి తాటంకముల ప్రభావం చేత హాలాహల భక్షణం చేసిన పరమశివుణ్ణి రక్షించుకుంది ఆ తల్లి. దక్షయజ్ఞంలో శరీరం విడిచిపెట్టేసినటువంటి పార్వతీదేవి యొక్క మర్యాదను నిలబెట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేసి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పుట్టినటువంటి హైమవతినే వివాహం ఆడాడు తప్ప ఆయన వేరొక కాంతను స్వీకరించినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎప్పుడూ వారు ఒకరినొకరు రక్షించుకుంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు లేనంత మాత్రం చేత వాళ్ళు అనాథలు కారు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ఉండగా మనం అనాథలం కాదు. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ ఏ రూపంలో ఉంటారు అని అడిగారు శాస్త్రంలో. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోకమంతా తల్లిదండ్రుల యొక్క స్వరూపంగానే ఉంటుంది అన్నారు. ఎలా అంటే, తాండవము అన్న మాట కేవలము పురుషుడికి మాత్రమే అన్వయం అవుతుంది. తాండవం స్త్రీ చేస్తే తాండవం చేస్తోందని చెప్పకూడదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మహేశ్వర మహాకల్ప మహాప్రళయ సాక్షిణి, ప్రళయకాల తాండవం పరమశివుడు చేస్తుంటే ఆవిడ సాక్షిగా నిలబడుతుందంతే. తాండవము అమ్మవారు చెయ్యదు. అమ్మవారు ఎప్పుడు చేసినా లాస్యమే చేస్తుంది. పరమశివుడు ఎప్పుడు చేసినా తాండవమే చేస్తాడు. తాండవం చెయ్యడము అంటే నృత్యశాస్త్రాన్ని అనుసరించి తాళ విన్యాస ప్రక్రియ యందు జితిభేదము గతిభేదము రెండిటిని అవయవముల యొక్క ఒక పుందికతో కూడినటువంటి కదలికల చేత ఆవిష్కరిస్తే దాన్ని తాండవము అంటారు. అభినయము భావము రెండిటిని ఆవిష్కరిస్తే లాస్యము అంటారు. అమ్మవారు ఎప్పుడు చేసినా అభినయము భావము ఈ రెండిటిని ప్రకటనం చేస్తుంది.
అయ్యవారు ఎప్పుడు చేసినా తాండవం చేస్తారు. అయ్యవారు విడిగా తాండవం చేయడం ఉండదు, అమ్మవారు విడిగా లాస్యం చెయ్యడం ఉండదు. లోకమంతా అయ్యవారి తాండవం అమ్మవారి లాస్య రూపంలో కలిసిపోయి ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేనిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా చేతులు కదులుతూ ఉంటాయి, నాలో ఉన్నటువంటి వాయువు కదులుతూ ఉంటుంది, నా నాలుక కదులుతూ ఉంటుంది, నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, నా ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటాయి, నా జీర్ణావయవం సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటుంది, నా రక్తం ఒక నియమితమైనటువంటి వేగంతో ప్రవహిస్తుంది. ఇవన్నీ తాండవం. ఇవన్నీ తాండవం అయితే నేను మాట్లాడేటప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో ఆ విషయ సంబంధమైనటువంటి భావ ప్రకటనము నా ముఖమునందు ఆవిష్కృతమవుతుంది. ప్రధానంగా రసావిష్కరణము ఒక్క కన్నుల వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి? భయానకం ఉందనుకోండి, మీ భయం ముఖంలో తెలుస్తుంది. కానీ భయమైన, శృంగారమైన, లేకపోతే అద్భుతమైన, హాస్యమైన నవరసాలు 9 రసాలు పలికేది, 9 రసాలు వ్యక్తమయ్యేది ఒక్క కన్నులలో నుండి మాత్రమే తప్ప మిగిలిన అవయవములు 9 రసములను ఆవిష్కరించలేవు. కాబట్టి 9 రసములను ఆవిష్కరించాలి అనుకుంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఆ భావ ప్రకటన కన్నుల వలన చెయ్యగలిగినటువంటి సమర్థతను పొందినవారై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు 9 రసాలని అమ్మవారు ఎలా ఆవిష్కరిస్తుందో సౌందర్యలహరిలో చెప్పినప్పుడు 9 రసాల్ని కళ్ళలోంచే చెప్పారు. శివే శృంగారాధ్ర తదితర జనే కుత్సనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి అంటూ హరాహిభ్యోహీత సరసిరహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే తవ మయి జనని దృష్టి సకరుణ అంటూ 9 రసాల్ని అమ్మవారి కళ్ళల్లోంచే చెప్పారు. ఇప్పుడు ఈ 9 రసములను ఆవిష్కరించడం అమ్మవారు, కదులుతూ ఉండడం అయ్యవారు. మీరు చూడండి, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదులుతారు, ఒక్కొక్కరు ఒక్క రసావిష్కరణలో ఉంటారు. ఒకడు మంచి కోపంగా ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు భయపడుతూ ఉంటాడు, ఒకడు చెయ్యిలా చూపిస్తూ ఉంటాడు. అన్ని నవరసాలు మీకు కనపడుతుంటాయి, భావ ప్రకటన అవుతూ ఉంటుంది అందరి యందు. ఈ భావములు ప్రకటింపబడమే అమ్మవారు, అందరిలోనూ కదలికలు ఉండడమే అయ్యవారు. ఈ రెండింటిని శివ శివ అని, ఆనంద భైరవ ఆనంద భైరవి అని పిలుస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో మూలాధార చక్రంలో వాళ్ళిద్దరూ ఆనంద భైరవ ఆనంద భైరవిగా ఆడుతూ ఉంటారు సృష్టి కారణమునందు. ఈ కదిలేటప్పుడు అమ్మవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది రసము, లాస్యము. అయ్యవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది తాండవము.